దివ్యాంక వైజయంతితో కౌశికి గురించి ఈ విధంగా అంటూ ఉంటుంది. కౌశికి వచ్చింది కండిషనల్ బెయిల్ పైన ఆంటీ. సాయంత్రం 6 గంటల వరకు తను స్టేషన్కి వెళ్ళి సైన్ చేయకపోతే పోలీసులు వచ్చి తన బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అని చెప్పి అంటూ ఉంటే, అంటే సాయంత్రం వదిన స్టేషన్కి వెళ్లకుండా ఉంటే అప్పుడు పోలీసులు వచ్చి వదినను తీసుకెళ్ళిపోతారనమాట. అయితే కీర్తిని దాచిపెట్టాలని చెప్పి నిషిక అంటూ ఉంటుంది. కీర్తిని ఎలా దాచిపెట్టాలో ప్లాన్ చేయని దివ్యాంక చెబుతూ ఉంటుంది. ఇక ఆ రోజు కరెక్ట్గా కౌశికి స్టేషన్కి వెళ్ళి సైన్ చేసే ముందు బూచి కీర్తిని ఒక గదిలో లాక్ చేస్తాడు. ఇక కీర్తి తలుపులు కొడుతూ బయటకు రాలేక ఏడుస్తూ ఉంటుంది. కీర్తి కనిపించకపోవడంతో కౌశికి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. అందరూ ఇక్కడ నిలబడితే ఎలా, తల ఓ దిక్కు వెళ్ళి వెతకండి అని వైజయంతి అంటూ ఉంటుంది. నిషిక వాచ్ చూస్తూ ఇంకొక అరగంటలో వదిన స్టేషన్కి వెళ్ళి సైన్ చేయకపోతే తన బెయిల్ రద్దయిపోతుంది అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. దాత్రికి అనుమానం వస్తూ ఉంటుంది. కేదార్ ఇప్పుడు టైం ఎంతైంది అని చెప్పి అంటూ ఉంటే 4:48 దాత్రి అని చెప్పి కేదార్ అంటాడు. వదిన స్టేషన్కి వెళ్లకుండా చేయడానికి కావాలని నిషిక కీర్తిని దాచిపెట్టింది అని చెప్పి ఇదంతా నిషిక ప్లాన్ అని దాత్రి కనిపెట్టేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.